ఏప్రిల్ నెలలో రాశి ఫలాలు అందరికీ కూడా 12 రాసుల వాళ్ళకి కూడా ఎంత ఉత్తేజాన్ని, ఎంత ఉత్సాహాన్ని కలిగించేస్తాయి. ఏ రకంగా ఏ ఏ విషయాల్లో మనం చాలా చక్కగా చురుగ్గా మన డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏ విషయాల్లో కాస్త నెమ్మదించాలి అనేది మనం అందరం తెలుసుకుందామా మరి? రైట్. అయితే ఈ గ్రహాలనేవి మనకి ప్రతి నెల మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి గ్రహం కూడా. ఒక్క 4 తప్ప. ఏమిటవి? గురు, శని, రాహుకేతు. వీళ్ళు మాత్రం 2.5 సంవత్సరాలు, సంవత్సరం, రాహుకేతువులైతే సంవత్సరంన్నర ఆ రకంగా మారుతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా మనం నెల నెలా చెప్పుకుంటున్నాం కాబట్టి, మనం ఈసారి ఉగాది రాశి ఫలాలు మనం చేసుకోలేదు. ఎందుకంటే, మన నెల నెలా ఎలాగూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పటికప్పుడు మనకి ప్రతి నెల ఏ రకంగా ఉంటుంది, ప్రతి నెల మనం ఎంత జాగ్రత్తతో ఉండాలి, ఎంత చక్కగా మనం మెలకువతో ఉండి మనం ఏ డెసిషన్స్ తీసుకోవాలనేది మనం తెలుసుకున్నాం. ఇండివిజువల్‌గా గ్రహ మార్పుల సంగతి మనం చెప్పుకుందాం. 1 రవి భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశి తనదైన ఉచ్చ స్థితికి ఆయన ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. చంద్రుడు ఎట్లాగో 2.5 రోజులకి మారిపోవడం మనకి తెలిసిందే. బుధ భగవానుడు ఏప్రిల్ 11న మీనానికి వెళ్తారు. గురు భగవానుడు మిథునంలోనే ఉన్నారు. ఆయన ప్రోగ్రెసివ్ మోడ్‌లో అయ్యారు. మనం అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకున్నాం. శని భగవానుడు వచ్చి మీనంలోనే ఉన్నారు. ఆయనదైన ఉత్తరాభాద్ర నక్షత్రం మీదనే. శుక్ర భగవానుడు మార్చి 26వ తారీఖు, 26వ తారీఖు మేషరాశి యందు ఆయన ట్రాన్సిట్ చేయడం జరుగుతుంది. రాహు భగవానుడు కుంభంలో, కేతు భగవానుడు సింహంలో, చంద్రుడు మనం చెప్పుకున్నదే 2.5 రోజులకి చకచకా మారిపోతూ ఉంటారు. అయితే మనం ముఖ్యంగా ప్రతి రాశి వాళ్ళకి కూడా మనం ముఖ్యంగా చెప్పుకునే మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, అవర్ ఇండివిజువల్ పర్సనాలిటీ, అవర్ హెల్త్, అవర్ ఇమ్యూనిటీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన ఎడ్యుకేషన్, లవ్, ఫన్ అండ్ రొమాన్స్. ఫన్ అండ్ రొమాన్స్ అంటే జనరల్గా మన లైఫ్లో మనం ఎంత ఎంతూజియాస్టిక్గా మన లైఫ్ని ఏ రకంగా కండక్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసేసి మనం చెప్పుకునేది మ్యారేజ్ అని, మన పర్టిక్యులర్ బాండ్ ఏ రకంగా ఉంటుందనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. 4వది మనం చేసుకునేది కెరియర్ అండ్ బిజినెస్. ఈ కెరియర్ అండ్ బిజినెస్ అనే ఆస్పెక్ట్లో మన అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకుంటాం. సో అన్ని రాసుల వాళ్ళకి ఈ 4 సెగ్మెంట్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉండేది చకచకా తెలిసేసుకుందాం. వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల ఏ రకంగా, ఎంత ఉత్తేజంగా, ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండబోతుందో తెలిసేసుకుందామా మరి? పదండి. వృషభ రాశి వాళ్ళకి శుక్ర భగవానుడు మీకు 12వ స్థానంలో ఉంటూ షష్టమ స్థానం చూపు పడుతుంది కాబట్టి, ఇక్కడ మీకు హెల్త్ అండ్ ఇమ్యూనిటీ, ఇండివిజువల్ పర్సనాలిటీ ఇవన్నీ కూడా ఏ రకంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. మీకు ఇక్కడ శత్రు రోగ రుణ బాధలు కానివ్వండి, హిడెన్ ఎనిమీస్ కానివ్వండి, ఎప్పుడో జరిగిన అంశాల మీద మీకు కొంచెం ఫోకస్ లైట్ దాని మీద పడ్డం కానివ్వండి, లేకపోతే దాని గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం రావడం కానివ్వండి, యూ బీయింగ్ ఇన్ ద స్పాట్ లైట్ ఆన్సరింగ్ దోస్ క్వశ్చన్స్ కానివ్వండి, లేకపోతే మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ మోడ్లోకి మీరు వెళ్ళవలసిన అవసరాలు రావడం కానివ్వండి, ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇక్కడ వృషభ రాశి హెల్త్ అండ్ ఇమ్యూనిటీ, ఇండివిజువల్ పర్సనాలిటీ ఆ విషయాల్లో ఎక్కడో చోట అంటే మన కర్మానుసారి మనం చేసుకున్నవి ఒక్కొక్కసారి సమాధానం చెప్పక తప్పదు. సో అటువంటి ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే ముందే ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్ విత్ ఎనీబడి, ప్లీజ్ మీరు సార్ట్ అవుట్ చేసుకోండి. లేదు మాకు అసలు అటువంటి ఆస్పెక్ట్సే లైఫ్లో లేవు అనుకుంటే చాలా సంతోషం, వెరీ గుడ్. అప్పుడు మీకు ఎటువంటి స్ట్రెస్ రిలేటెడ్, ఆర్గ్యుమెంట్ రిలేటెడ్, థ్రోట్ చక్ర రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి హెల్త్ వైజ్గా రావు. మీ ఇండివిజువల్ పర్సనాలిటీకి రెస్పెక్ట్ క్షీణించదు. లేకపోతే మాత్రం ఒక్కొక్కసారి మీరు ఇక్కడ ఎక్కడో ఒక చోట ఈ ఆస్పెక్ట్స్లో సమాధానం చెప్పవలసిన అవసరం వస్తుంది. కానీ ఈ ఆస్పెక్ట్కి ఈ పర్టికులర్ టైం పీరియడ్లో మాకు సొల్యూషన్ రాదా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరు నెమ్మదించాలి. మీరు కనుక నెమ్మదించినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మీకు సొల్యూషన్ రావడం జరుగుతుంది. అవతల వాళ్ళు మీ సపోర్ట్కి రావడం జరుగుతుంది. అవతల వాళ్ళు మీకు చేయూతనివ్వడం జరుగుతుంది. మీకు ఒక మంచి మాట ద్వారా మీ గుండెని గెలుచుకోవడం జరుగుతుంది. మంచిదేగా? అంతే కదా. ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి కన్య ఇల్లు అవుతుంది కాబట్టి బుధుడు అవుతారు కాబట్టి, బుధుడు మీకు చతుర్థ పంచమ స్థానాల్ని చూస్తున్నారు కాబట్టి 10వ స్థానం నుండి మీకు ఇక్కడ 10వ స్థానంలో బుధుడు ఉండడం చేత ఎడ్యుకేషన్ పరంగా
ఎగ్జామ్స్ పరంగా చాలా చాలా బావుంటుంది. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి చాలా బావుంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటూ రైల్వే ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, మొబైల్ టెక్నాలజీ, చిప్ టెక్నాలజీ, అనాలిసిస్, ఎంఐఎస్, రిపోర్టింగ్, డాష్‌బోర్డ్ అనాలిసిస్ ఇటువంటి వాటిల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా బావుంటుంది. పైలట్స్, ఎయిర్ ట్రావెల్ ఇటువంటి వాళ్ళకి చాలా చాలా బావుంటుంది. తర్వాత ఆహ్, సైంటిస్ట్‌కి కూడా చాలా చాలా బావుంటుంది కొద్ది మేర వరకు. ఐ మీన్ సే ఫర్ ఎగ్జాంపుల్ 60-75%. ఆ 60-75% కూడా మెడికల్ రిసర్చ్‌లో ఉన్న సైంటిస్ట్‌కి ఇంకా ఎక్కువ చాలా బావుండడానికి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట. తర్వాత లవ్ పరంగా గనుక చూసుకున్నట్లయితే మీ మీ లవ్ మేట్, మీ మీ సోల్ మేట్, మీ మీ ఆహ్, ఆహ్, प्यारा सा साथी जैसे कहते हैं आई मीन इट्स समवन हू इज इन లవ్ విత్ యూ ఆర్ అంటే మీరు వాళ్ళతో వైవాహిక జీవితాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళతో మీరు కెరియర్ పరమైన సంప్రదింపులు జరిపించడం, కెరియర్ పరంగా మీరు అడ్వైస్ తీసుకోవడం, కెరియర్ పరంగా మీరు ఏదైనా సాధించాలి అనుకోవడం, కెరియర్ పరంగా మీరు ముందుకు వెళ్ళాలి అనుకోవడం, వెళ్ళగలగడం ఇక్కడ ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో, ఇక్కడ అదే రకంగా ఆహ్, 11థ్ ఏప్రిల్ తర్వాత ఇంకా బెటర్‌గా ఉంటూ ఉంటుందనమాట. సో, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు పుష్ ఇచ్చుకోవడం, ఆ స్టార్ట్ ఇచ్చుకోవడం, ఒకళ్ళొకళ్ళు చేయి పట్టుకొని ముందుకు వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా గనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి మీకు కుజ భగవానుడవుతారు. ఆయన మీనంలోనే ఉన్నారు. శనితో కలుస్తారు, రవితో కలుస్తారు కాబట్టి ఇక్కడ ద్వితీయ, పంచమ, షష్టమ స్థానాల్ని కూడా ఇక్కడ యాస్పెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏ రకంగా ఉంటుందంటే డామినేషన్, అగ్రెషన్, మీ ఐడియాలజీని ఫోర్స్ చేయడం అవతల వాళ్ళ మీద, మీ పార్ట్నర్ మీద, మీ మ్యారిటల్ పార్ట్నర్ మీద అది ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట. అంటే మీ ఐడియాలజీని రుద్దడం, మీ ఐడియాలజీని ఫోర్స్ చేయడం, డామినెంట్ యాటిట్యూడ్‌ని చూపించడం లాంటివి ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో, అటువంటివి లేకుండా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం. అగ్రెషన్, కోపం, టెంపర్‌మెంట్, సడెన్ ఉద్రేకం అటువంటివి ఏమన్నా వస్తే గనక చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్‌ఫాక్ట్ యుటిలైజ్ దిస్ టైమ్ టు బీ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఈచ్ అదర్. అంటే ఒకళ్ళనొకళ్ళు బాగా సపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బాగా నీకెందుకు నేనున్నాను కదా! నేను చేస్తాను అనే ఆ ఒక్క మాటతోనే అవతల వాళ్ళకి మనం ఇచ్చే ధైర్యం, వాళ్ళకి మనం అందించే ఆ సాహసం ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందనేది అవతల వాళ్ళు దాన్ని అనుభవించినప్పుడు ఇంకెంత బ్యూటిఫుల్‌గా వాళ్ళు ఫేస్ అవుతారనేది మీరు ఒకసారి చూసుకోండి. షష్టమ స్థానంలో ఇక్కడ ఏమవుతుందంటే మీకు శత్రురోగ రుణ బాధలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆ శత్రురోగ రుణ బాధల నుంచి కూడా మీకిక్కడ సహాయం అందుతుంది. ఎలా సహాయం అందుతుంది? జాగ్రత్తగా వినండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కుజ శనులిద్దరూ కలిసున్నారు. అంత ఈజీ ఏం కాదు. ఈ శత్రురోగ రుణ బాధల నుండి ఏమవుతుందంటే మీడియేటర్ రాందే కుదరదు. మీడియేటర్ ద్వారానే సంప్రదింపుల ద్వారానే సమ్ కైండ్ ఆఫ్ లైజనింగ్ ద్వారానే మీకు ఆ ప్రాబ్లమ్ కానీ, ఆ ఫైట్ కానీ సార్ట్ ఔట్ అవుతుందే తప్ప మీకు మేమే ఆర్గ్యుమెంట్ చేసి మా పాయింట్‌ని మేము బల్లగుద్ది ప్రూవ్ చేసేస్తామంటే అవతల వాళ్ళు ఇంకా ఎక్కువగా బల్లగుద్దుతారు. అవతలుంది ఇంకా ఏ బుధుడో, ఏ శుక్రుడో గాదు. ఊరికినే బల్లగుద్దించేసుకోవడానికి శని. ఆయన, ఆయన గూడా గుద్దేస్తారు కుజుడితో పాటు. సో, కాబట్టి ఇక్కడ మీడియేటర్ ఇన్వాల్వ్‌మెంట్ ఈస్ ఆల్‌వేస్ ఇంపార్టెంట్. బట్ అక్కడ మీడియేటర్‌లకు కూడా మళ్ళీ గొంతుండకూడదు. వాళ్ళు చాలా శాంతంగా ఉన్న వాళ్ళే దొరుకుతారు మీకు. కంగారు పడకండి. నథింగ్ బియాండ్ అస్ట్రాలజీ. సో, అస్ట్రాలాజికల్‌గా మీకు దొరికేవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు, జనరల్‌గా 60, 65 దాటిన వాళ్ళు, శాంతంగా మాట్లాడేవాళ్ళు, బుద్ధి బలం ఎక్కువగా ఉపయోగించి మాట్లాడేవాళ్ళు, మనశ్శాంతితో మాట్లాడేవాళ్ళు, సహనం ఎక్కువగా ఉన్నవాళ్ళు, మంచి మాటతో గుండె గెలుచుకునే వాళ్ళు దొరుకుతారు. అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు అది భగవంతుడు మనకి అందిస్తున్న సహాయం అని తక్షణం ఆ సహాయాన్ని అందుకోండి. దాన్ని తోసేయకండి. మా పని మేము చేసుకుంటాం. లేకపోతే మాకు తెలిసి మేము ఇది ఎలా డీల్ చేసుకోవాలి. కొంతమంది ఉంటారు ప్రతీదీ సీక్రెటే. జీవితంలో ఒక్కసారి చెప్పండి. కొన్ని కొన్ని సంఘటనలు మనం సీక్రెట్‌గా ఉంచలేం. మీకు అర్థమైంది. సో, ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ ఎ రైట్ యాటిట్యూడ్. మీకు ఒకవేళ సహాయం కావాలి అనుకుంటే గనక ఎట్టి పరిస్థితుల్లో ప్లీజ్ టేక్ ద హెల్ప్ అండ్ గో అహెడ్. మ్యారేజ్ పరంగా గనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి సప్తమ స్థానంలో మీకిక్కడ మనం చెప్పుకున్నట్టు మళ్ళీ దీని మీదనే ఒక చిన్న రీక్యాప్ ఇస్తాను. మీకిక్కడ మంగళవారం శనగపిండితో చేసిన ఏదైనా ఒక స్వీట్ ఆంజనేయ స్వామి ఆలయంలో అర్పించడం
నివేదించడం దాన్ని మీరు అందరికీ పంచిపెట్టండి. 9 అగరబత్తులు మంచి సువాసన ఉండేటివి. అది కూడా శాండిల్‌వుడ్ కానివి, శాండిల్‌వుడ్ కాని ఫ్లేవర్ ఏదైనా ఉంటే, మీకు గనక కుటుంబ కలహాలు, ఇంకేదైనా ఇతరోత్తర కలహాలుంటే 9 అగరబత్తులు ఆంజనేయ స్వామి ఆలయంలో వెలిగించేసేసి, మనకి ఆ రావి చెట్టు కింద అక్కడ వెలిగించడానికి మనకు ఆస్కారం ఉంటుంది కాబట్టి అక్కడ వెలిగించి, అవతల మీరు ఆ ఫ్రేగ్రెన్స్ కనుక మీరు గనక స్ప్రెడ్ చేసినట్లయితే, ఏ ఫ్రేగ్రెన్స్ అండ్ ఫ్లేవర్ అయితే మీ లైఫ్‌లో మిస్ అవుతోందో, ఆ ఫ్రేగ్రెన్స్ మళ్ళీ మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా గనక చూసుకున్నట్లయితే, నవమ దశమాధిపతులు మీకు శని అవుతారు. శని భగవానుడు మీకు లాభస్థానంలోనే ఉన్నారు. కానీ మీ ఫస్ట్ హౌస్‌ని, అష్టమ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి, ఇక్కడ మీకు లాభస్థానంలో ఉంటున్నప్పటికీ కూడా కర్మరీత్యా, కర్మ అనుసారి మీకు రిజల్ట్స్ అనేవి ఇస్తారు. గత రీసెంట్ పాస్ట్‌లో మీ కర్మ ఏ రకంగా ఉందో దాన్ని బట్టే మీకు రిజల్ట్ ఇస్తారు. లేదా ఇక్కడ అలసట, తొడల నొప్పులు, కాఫ్ మజిల్స్ నొప్పులు, నీ పెయిన్స్, ఫిజికల్‌గా మనం అంత ఉత్సాహంగా లేకపోవడం ఇలాంటివి జరగడానికి శని భగవానుడు అంటే మన కర్మ రీత్యా శని భగవానుడి యాస్పెక్ట్ రీత్యా మనకి జరగడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. లేదా అవతల వాళ్ళు మనకి లీవులు శాంక్షన్ చేయకపోవడం కానివ్వండి, లేకపోతే మనకి ఇబ్బందులు కలగడం కానివ్వండి, మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ బాసెస్‌తో ఇబ్బందులు కలగడం కానివ్వండి, శని అష్టమంలో ఉండడం వలన జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ మీ జన్మ కుండలిని కూడా చూడాల్సొస్తుంది కాబట్టి లగ్నరీత్యా, మళ్ళీ మీకు శని పూర్తిగా యోగిస్తున్నారా లేదా అనేది దశల రీత్యా చూడాల్సొస్తుంది కాబట్టి, మీకు కనుక ఇండివిడ్యువల్ క్వెషన్స్ ఉన్నట్లయితే, మీరు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేయబడ్డ నంబర్స్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.